వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయి కుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం 16,500 రూపాయలు లంచం డిమాండ్ ఆశ్రయించాడు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అశోక్, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ సాయి కుమార్ పై బాధితుడు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ప్రజలకు సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయి కుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్. కుమార్, వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో డాక్యుమెంట్ కి 2,000 చొప్పున ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ వ్యక్తి నుంచి డిమాండ్ చేశారు. మొత్తం 11 డాక్యుమెంట్లకు 22,000 డిమాండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. అంతా మొత్తం ఇచ్చుకోలేరని బాధితుడు చెప్పడంతో ఒక్కో డాక్యుమెంట్ కి 1,500 ఇవ్వాలని కూడా మేరకు ఒప్పందం కూర్చుకున్నారు. అయితే బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మొత్తం 16,500 ఈ రోజు సబ్ రిజిస్టర్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సాయి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అశోక్ తో పాటు అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ సాయి కుమార్ పై బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు నేడు ఏసీబీ అధికారులు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ఏడాది డిసెంబర్ లో కూడా ఇదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన కూడా ఏసీబీ దాడులు కూడా జరిగాయి. గతంలో చూసినట్టయితే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏసీబీ దాడులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలలో ఏ పని చేయాలన్నా కానీ లంచం లేనిదే ప్రభుత్వ కార్యాలయాలలో ఏ పని కూడా జరగడం లేదని కూడా అటు స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏసీబీ అధికారులు కూడా ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు కూడా లంచం డిమాండ్ చేసినా కానీ తమ దృష్టికి తీసుకురావాలని కూడా ఈ మధ్యనే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సంబంధించిన లంచం డిమాండ్ సంబంధించి ఏసీబీని ఆశ్రయించగా బాధితుని ఫిర్యాదు మేరకు ఉఠావుడిన ఏసీబీ అధికారులు కలువచ్చారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.